తాజా అంశం చూస్తున్నాం. సినీ నటి ప్రత్యూష హత్య కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. నిందితుడు సిద్ధార్థ రెడ్డి లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. లొంగిపోయేందుకు సిద్ధార్థ రెడ్డికి సుప్రీంకోర్టు 4 వారాల సమయం ఇచ్చింది. హైకోర్టు ఖరారు చేసిన శిక్షను సుప్రీం ధర్మాసనం సమర్థించింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, సినీ నటి ప్రత్యూషని చనిపోయేలా అంటే తనంతట తానే సూసైడ్ చేసుకుని ఆత్మహత్య చేసుకుని చనిపోయేలా ప్రేరేపించడంతో పాటుగా అందుకు తోడ్పాటును అందించినటువంటి కేసు వ్యవహారము 2004లో చోటు చేసుకుంది. 2004 నుంచి ఇప్పటి వరకు కేసు విచారణ కొనసాగింది. అయితే మధ్యలో ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో ట్రయల్ కోర్టు విచారణ జరిపి సిద్ధార్థ రెడ్డికి జైలు శిక్ష విధించడంతో పాటుగా జరిమానా కూడా విధించింది. అయితే దీనిపైన రాష్ట్ర హైకోర్టు, ఉమ్మడి హైకోర్టు, తర్వాత తెలంగాణ హైకోర్టులో కూడా ఈ కేసుకు సంబంధించిన విచారణ కొనసాగింది. ఆ కేసు విచారణ తర్వాత హైకోర్టు 5 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటుగా 6,000 రూపాయల జరిమానా విధిస్తూ ప్రత్యూషను తనంతట తాను సూసైడ్ చేసుకునే విధంగా, సూసైడ్ కి సంబంధించిన వ్యవహారంలో కూడా తోడ్పాటును అందించే విధంగా సిద్ధార్థ రెడ్డి అన్ని విధాలు కేసులో పూర్తి స్థాయి నిందితుడిగా హైకోర్టు ఖరారు చేసి ఈ శిక్షను విధించింది. అయితే దీన్ని సవాలు చేస్తూ సిద్ధార్థ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు జస్టిస్ అనిరుద్ధ బోస్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ రోజు విచారణ జరిపి దానికి సంబంధించినటువంటి తీర్పును కొద్దిసేపటి క్రితం వెలువరించింది. తీర్పును వెలువరిస్తూ ప్రత్యూష హత్య కేసుకు సంబంధించిన వ్యవహారంలో హత్య కేసుగానే నమోదు చేసి విచారణ జరిపిన విధానం మొత్తం అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్నటువంటి సుప్రీంకోర్టు పూర్తి స్థాయి విచారణ అనంతరం ఈ రోజు వెలువరించిన తీర్పులో సిద్ధార్థ రెడ్డికి హైకోర్టు విధించినటువంటి తీర్పు కొనసాగించాలని, దాన్ని పూర్తి స్థాయిలో సమర్థిస్తున్నట్లుగా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 5 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటుగా 6,000 రూపాయల జరిమానా హైకోర్టు విధించడంతో దాన్ని సమర్థించినటువంటి సుప్రీంకోర్టు సిద్ధార్థ రెడ్డి వెంటనే లొంగిపోయేందుకు అవకాశం కల్పిస్తున్నట్లుగా, అందుకు 4 వారాల సమయం ఇస్తున్నట్లుగా సుప్రీంకోర్టు పేర్కొంటూ ఈ రోజు తుది తీర్పును వెలువరించడం జరిగింది. ధన్యవాదాలు అరుణ్. తాజా అంశం చూస్తున్నాం. సినీ నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. నిందితుడు సిద్ధార్థ రెడ్డి లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. లొంగిపోయేందుకు సిద్ధార్థ రెడ్డికి సుప్రీంకోర్టు 4 వారాల సమయం ఇచ్చింది. హైకోర్టు ఖరారు చేసిన శిక్షను సుప్రీం ధర్మాసనం సమర్థించింది. తాజా అంశం చూస్తున్నాం. సినీ నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. నిందితుడు సిద్ధార్థ రెడ్డి లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. లొంగిపోయేందుకు సిద్ధార్థ రెడ్డికి సుప్రీంకోర్టు 4 వారాల సమయం ఇచ్చింది. హైకోర్టు ఖరారు చేసిన శిక్షను సుప్రీం ధర్మాసనం సమర్థించింది. తాజా అంశం చూస్తున్నాం. సినీ నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. నిందితుడు సిద్ధార్థ రెడ్డి లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. లొంగిపోయేందుకు సిద్ధార్థ రెడ్డికి సుప్రీంకోర్టు 4 వారాల సమయం ఇచ్చింది. హైకోర్టు ఖరారు చేసిన శిక్షను సుప్రీం ధర్మాసనం సమర్థించింది.
2 దశాబ్దాల క్రితం సంచలనం సృష్టించిన సినీ నటి ప్రత్యూష మృతి కేసులో హైకోర్టు విధించిన జైలు శిక్షను సవాల్ చేస్తూ నిందితుడు గుడిపల్లి సిద్ధార్థరెడ్డి నిందితుడికి విధించిన శిక్షను పెంచాలంటూ ఆమె తల్లి సరోజినీదేవి దాఖలు చేసిన క్రిమినల్ అప్పీళ్లపై సుప్రీం ధర్మాసనం గత ఏడాది తీర్పు రిజర్వ్ చేసింది. ప్రత్యూష సిద్ధార్థరెడ్డి హైదరాబాద్లో ఇంటర్ చదువుతున్నప్పుడు ప్రేమించుకున్నారు. ఇంటర్ పూర్తయిన అనంతరం ప్రత్యూష సినిమాల్లోకి వెళ్లగా సిద్ధార్థరెడ్డి ఇంజనీరింగ్లో చేరాడు. 2002 ఫిబ్రవరి 23 సాయంత్రం 7:30-8 గంటల మధ్య ఇద్దరు విషం తాగిన పరిస్థితిలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. ప్రత్యూష 24న చనిపోయారు. చికిత్స అనంతరం మార్చి 9న సిద్ధార్థరెడ్డి డిశ్చార్జ్ అయ్యాడు. వారు కూల్ డ్రింక్లో పురుగుల మందు కలిపి తాగినట్లు పరీక్షల్లో గుర్తించారు. ఆర్గానోఫాస్ఫేట్ కారణంగా ప్రత్యూష మరణించారని, ఊపిరాడకుండా చేయడం, మరణానికి ముందు ఆమెపై లైంగిక దాడి జరగలేదని అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన 3 వైద్యుల బృందం నివేదిక ఇచ్చింది. రెండు దశాబ్దాల క్రితం సంచలనం సృష్టించిన సినీ నటి ప్రత్యూష మృతి కేసులో హైకోర్టు విధించిన జైలు శిక్షను సవాల్ చేస్తూ నిందితుడు గుడిపల్లి సిద్ధార్థరెడ్డి నిందితుడికి విధించిన శిక్షను పెంచాలంటూ ఆమె తల్లి సరోజినీదేవి దాఖలు చేసిన క్రిమినల్ అప్పీళ్లపై సుప్రీం ధర్మాసనం గత ఏడాది తీర్పు రిజర్వ్ చేసింది. ప్రత్యూష సిద్ధార్థరెడ్డి హైదరాబాద్లో ఇంటర్ చదువుతున్నప్పుడు ప్రేమించుకున్నారు. ఇంటర్ పూర్తయిన అనంతరం ప్రత్యూష సినిమాల్లోకి వెళ్లగా సిద్ధార్థరెడ్డి ఇంజనీరింగ్లో చేరాడు. 2002 ఫిబ్రవరి 23 సాయంత్రం 7:30-8 గంటల మధ్య ఇద్దరు విషం తాగిన పరిస్థితిలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. ప్రత్యూష 24న చనిపోయారు. చికిత్స అనంతరం మార్చి 9న ప్రత్యూష మరణించారని, ఊపిరాడకుండా చేయడం, మరణానికి ముందు ఆమెపై లైంగిక దాడి జరగలేదని అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన 3 వైద్యుల బృందం నివేదిక ఇచ్చింది.